హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నేను షేర్ చేసిన అనాలిసిస్కి నిఫ్టీ 50 మూమెంట్కి మ్యాచ్ అయిందా లేదా, నేను డ్రా చేసిన లెవెల్స్కి రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇప్పుడు నేను షేర్ చేసిన లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రైస్ ప్రీవియస్ డే క్లోజ్ అయింది ఎక్కడంటే 24,000 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. సో నేను ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 23,900 అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,800 అని డ్రా చేయడం జరిగింది. అలాగే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,150, మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,300 అని ఈ లెవెల్స్ నేను డ్రా చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు నిఫ్టీ 50 ఓపెన్ అవ్వడము 24,095 ఆ రేంజ్లో ఓపెన్ అయింది. సో అది 95 అనగా 24,100 రౌండ్ ఫిగర్ అనుకున్నా. అక్కడి నుంచి స్టార్టింగ్ కొంత కన్సల్టేషన్ జరిగి మూమెంట్ ఇమీడియట్గా రాలేదు, కొంత టైం పట్టాక కంటిన్యూస్ బుల్లిష్ మూమెంట్ ఉండే. సో నేను ఆఫ్టర్ 24,150 అబోవ్ ప్రైస్ క్లోజ్ అయ్యాక నేను ఒక కాల్ తీసుకోవడం జరిగింది. అది నేను మంచి ప్రాఫిట్తో బుక్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొజిషన్ చూడండి, ఇది 24,100 సిఈ. సో ఇక్కడ మనం 940 తర్వాత ఇక్కడ ప్రైస్ వీవ్యాప్ అండ్ మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. సో ఈ టైంలో ఇక్కడ 200 లెవెల్లో మనం ఎంట్రీ అయినా ఒక 180 ఆర్ 150 స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ట్రేడ్ తీసుకున్నా ఇక్కడ 100 పాయింట్స్ బుక్ చేసే ప్రాబబిలిటీ ఉంది. సో అయితే నేను అనుకున్న మాదిరిగానే ఈ 24,150 అబోవ్ ప్రైస్ క్లోజ్ అయ్యి 24,300 వరకు వెళ్ళింది. హై వచ్చేసి 24,330 వరకు హై ప్రైస్ మూవ్ అనేది వచ్చింది. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇది 24,300 రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసి అక్కడ నుంచి ప్రైస్ డ్రాప్ అయ్యి బిలో 24,300 క్లోజ్ అయ్యాక మళ్ళీ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏదైతే అనుకున్నానో అక్కడికి ప్రైస్ మళ్ళీ ఫాల్ అయింది, 24,150కి ఫాల్ అయింది. సో ఇది జరిగింది. ఇక్కడ ఇప్పుడు నేను డ్రా చేసిన లెవెల్స్ రెస్పెక్ట్ ఇచ్చిందా అంటే ఎస్ ఇచ్చింది. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,150 అబోవ్ క్లోజ్ అయ్యాక ప్రైస్ కంటిన్యూస్ 300 వరకు వెళ్ళింది. 300కి వెళ్ళాక ఒకవేళ మార్నింగ్ అనేది కంటిన్యూషన్ బుల్లిష్ మూమెంట్ ఉంది. సో అక్కడ నేను సరిగా ప్రిడిక్ట్ చేయలేను మార్కెట్ అని అంటే మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వద్ద కూడా మనం ఆఫ్టర్నూన్ 24,300 బిలో ప్రైస్ క్లోజ్ అయ్యాక కొంత స్టాప్ లాస్ పెట్టుకొని మనం పుట్ సైడ్ నేకుడ్ కాల్ తీసుకున్న కొంత ప్రాఫిట్, చిన్న స్మాల్ ప్రాఫిట్ బుక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది నా అనాలిసిస్కి మార్కెట్ బిహేవియర్కి సంబంధించిన రివ్యూ. అండ్ ఇప్పుడు రేపు మార్కెట్కి నిఫ్టీ 50కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది 24,177. ఓకే, 24,177 అనగా ఓకే 180 అలా ఆ ప్రైస్ రేంజ్ అనుకున్నా. ఇప్పుడు నేను డ్రా చేసుకున్న లెవెల్స్ వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,050 అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 23,950. ఒకవేళ ప్రైస్ కనుక డ్రాప్ అయితే ఇలా 24,000కి వరకు ఫాల్ అయ్యి మళ్ళీ కంటిన్యూషన్ 24,100కి ఫాల్ అయ్యి తర్వాత 24,050కి ఫాల్ అయ్యి అలా కంటిన్యూషన్ ఫాల్ అవ్వచ్చు. ఒకవేళ ఈ అప్ సేమ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ ఉంటే రెసిస్టెన్స్ వచ్చేసి మళ్ళీ 24,050, 60 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు, ఇమీడియట్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే 24,300 వరకు మళ్ళీ అది స్లో మూమెంట్ ఉండొచ్చు. ఇవి ఇలా కాకుండా ఏమన్నా హ్యూజ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్స్ ఉంటే అప్పుడు గ్యాప్ అప్ అయినప్పుడు 24,500 అనేది కూడా రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ఆర్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే 23,700 అనేది మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇది నా ఓవరాల్ అనాలిసిస్, రివ్యూ అండ్ అనాలిసిస్. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.